కోర్టుకు వెళ్ళి నా సివిల్ ఐడి కార్డు ఇక్కడ ఉండే కోయట్ సివిల్ ఐడి కార్డు అక్కడ ఇచ్చి నేను వచ్చేసి అది పే చేసిన తర్వాతే దాని మీద నాకు ఇంకా ఏది కూడా నేను ఇంకా పెండింగ్ అనేది లేకుండా చేసుకుంటేనే ఇండియాకి అయితే వెళ్ళగలుగుతాను అని చెప్పేసి అయితే లాయర్ అయితే ఫోన్ చేయడం అయితే జరిగింది నాకు. సో 4 సంవత్సరాలకు ముందు నేను అంటే ఒక 2 సార్లు నేను ఇండియాకి వచ్చి కూడా మళ్ళీ కువైట్కి వచ్చాను. సో అప్పుడు నేను ఒక సిమ్ అయితే తీసుకునిన్నాను. ఆ సిమ్ వచ్చేసి ఒరిడో సిమ్. దాని మీద వచ్చేసి ఇప్పుడు ఫైన్ ఉందంట. అస్సలాముఅలైకుం, అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఖాజా కువైట్ బ్లాగ్స్. నాకు ఈరోజు లాయర్ దగ్గర నుంచి కాల్ వచ్చింది. కువైట్ లో లాయర్ దగ్గర నుంచి కాల్ రావడము ఫస్ట్ సారి. నాకు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను కానీ నాకైతే ఇంకా ఈరోజు అయితే కాల్ అయితే వచ్చింది. సో దేని వల్ల ఎందుకు వచ్చింది అని చెప్పేసి ఈ వీడియోలో మొత్తం అంతా టోటల్ గా అయితే నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉండండి. సో దాదాపు ఒక 4 సంవత్సరాలకు ఒక ముందు నా దగ్గర ఒక సిమ్ ఉండేది. ఆ సిమ్ పేరు వచ్చేసి ఒరిడో. అంటే మనకి ఇండియాలో వచ్చేసి ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, రిలయన్స్ అలా ఎలా ఉంటాయో ఇక్కడ కూడా మనకి జేన్, వీవా, ఒరిడో ఇలాంటివి వచ్చేసి మనకైతే ఇక్కడైతే సిమ్లు అయితే మనకైతే దొరుకుతాయి. సో 4 సంవత్సరాలకు ముందు నేను అంటే ఒక 2 సార్లు నేను ఇండియాకి వచ్చి కూడా మళ్ళీ కువైట్కి వచ్చాను. సో అప్పుడు నేను ఒక సిమ్ అయితే తీసుకునిన్నాను. ఆ సిమ్ వచ్చేసి ఒరిడో సిమ్. దాని మీద వచ్చేసి ఇప్పుడు ఫైన్ ఉందంట. సో టైం బాగలేకపోతే ఎవరేం చేయగలుగుతారు చెప్పండి. సో అతను వచ్చేసి నాకు ఈ లాయర్ కాల్ చేసి ఏమంటా అన్నాడు అంటే, నువ్వు ఇండియాకి వెళ్ళేదానికి కుదరదు, నీ మీద నీ సిమ్ మీద నీకైతే నువ్వు డబ్బులు అయితే పే చేయాలి, డబ్బులు పే చేసిన తర్వాతే నువ్వు వచ్చేసి ఇండియాకి వెళ్ళగలుగుతావు అని చెప్పేసి కట్టు కదుగా అయితే చెప్పేశాడు అనమాట. టోటలీగా ఆ డబ్బులు కట్టే ఇంకా నువ్వు అయితే ఇండియాకి వెళ్ళగలుగుతావు అని చెప్పేసేటట్టు చెప్పాడు. సో అది ఎలా పే చేయాలి అని చెప్పేసి విధానం కూడా అయితే నాకు చెప్పాడు అనమాట. సో అది ఎలాగంటే ఇక్కడ నాకు దగ్గరలో ఉండే కోర్టుకు వెళ్ళేసి నేను కట్టేసి వెళ్ళాలంటారు. కోర్టుకు వెళ్ళి నా సివిల్ ఐడి కార్డు ఇక్కడ ఉండే కువైట్ సివిల్ ఐడి కార్డు అక్కడ ఇచ్చి నేను వచ్చేసి అది పే చేసిన తర్వాతే దాని మీద నాకు ఇంకా ఏది కూడా నేను ఇంకా పెండింగ్ అనేది లేకుండా చేసుకుంటేనే ఇండియాకి అయితే వెళ్ళగలుగుతాను అని చెప్పేసి అయితే లాయర్ అయితే ఫోన్ చేయడం అయితే జరిగింది నాకు. సో నాకు ఇంకా దిగులు పడిపోయింది. టోటలీగా నేను మా కఫీల్ కూడా నేనైతే ఇన్ఫార్మ్ అయితే చేశాను. సో 4 సంవత్సరాలకు ముందు నేను వచ్చేసింది ఒక సిమ్ అయితే తీసుకున్నాను కదా, ఆ సిమ్ నేను అసలు యూజ్ చేయలే. నేను ఇండియాకి వెళ్ళి వచ్చిన తర్వాత అసలు ఆ సిమ్ అనేది నేను యూజ్ చేయలే. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అది అలాగే రన్నింగ్ లో ఉంది అని చెప్పేసి మళ్ళీ నాకు టోటలీగా అయితే 48 దినార్లు ఇంకా కట్టాలని చెప్పేసి చెప్తాన్నాడు. సో మనము ఎవరైనా కానీ కువైట్ లో ఉండే వాళ్ళు సిమ్లు ఎవరైనా కానీ యూజ్ చేస్తూ ఉంటే దయచేసి 1-2 సార్లు అయితే చెక్ చేసుకోండి. ఆ కంపెనీ వాళ్ళకి కాల్ చేసో లేదంటే డైరెక్ట్ మొబైల్ షాప్ దగ్గరికి వెళ్ళేసో, ఇప్పుడు మనకి వీవా అంటే వీవా ఆఫీసులు ఉన్నాయి, జేన్ అంటే జేన్ ఆఫీసులు ఉన్నాయి, ఒరిడో అంటే ఒరిడో ఆఫీసులు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు నాకు 2 ఆప్షన్లు అయితే ఉన్నాయి. ఒకటికి కోర్టుకు వెళ్ళడము, 2 వచ్చేసి ఆఫీస్కి వెళ్ళడము. ఎట్టి పరిస్థితిలో నేను వచ్చేసి ఇది క్లియర్ చేసుకునే ఇండియాకి అయితే వెళ్ళాలా అని చెప్పేసి అయితే ఇంకా లాయర్ వచ్చేసి ఖచ్చితంగా అయితే చెప్పేశాడు అనమాట. సో ఇప్పుడు దరిద్రము యాదావన వస్తుందో తెలీదు. సో అలాగా నాకి అంతా ఇలాగే జరుగుతుంది. 2026 కూడా నేను హ్యాపీగా ఉండుదాం రా అని చెప్పేసి విధం కూడా నాకైతే ఇంకా అస్సలు అయితే ఇది కావటం లేదు. అలా ఉండదన్నమాట. ఏం చేస్తాం చెప్పండి. కువైట్ లో నాకు ఏ రోజు కూడా లాయర్ వాళ్ళ దగ్గర నుంచి కానీ పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి కానీ ఏ రోజు కూడా నాకైతే కాల్స్ అనేది రాలేదు. సో ఈ రోజు ఒక్కరోజు అయితే నాకైతే అసలు అయితే పరేషాన్ అయితే అయిపోయినా నేను. సో అలాగే మా కువైటీ అతను కూడా చెప్పినాను. సో మా కువైటీ అతను కూడా ఏంది అది ఎందుకు కాల్ చేసినా అని చెప్తే ఇలా అని చెప్పేసి డబ్బులు కట్టాలంట నేను, లేదంటే సాఫర్ వెళ్ళేదానికి కూడా కుదరదంట అని చెప్పేసి అయితే టోటల్ గా అయితే చెప్పాడు. అని చెప్పిన తర్వాత కూడా మా కువైటీ అతను కూడా ఏం చెప్పలేదు. సో ఇంకా దాన్ని బట్టి ఇంకా మనకి ఇంకా 48 దినార్లకి అంటే ఒక దినార్ వచ్చేసి ఇప్పుడు మనకి కరెక్ట్ గా 292 రూపాయలు, 291 అట్లా జరుగుతుంది అనమాట. 291 రూపాయలతో మనకి ఇంకా 48 దినాలకి ఎంత అవుతుందిరా అంటే మీకు కామెంట్ అయితే ఒకటి పెట్టేసేయండి. దయచేసి నేను ఒకటే అయితే చెప్పగలుగుతున్నాను ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కానీ కువైట్ లో ఉండే వాళ్ళు
దయచేసి మీరు ఇక్కడ ఏ సిమ్ వాడుతున్నారో ఆ సిమ్ ఒకవేళ మీది అది పోస్ట్ పెయిడా లేదంటే అది నార్మల్ అది సిమ్ అని చెప్పేసి మీరైతే తెలుసుకోండి. దాని తర్వాత మీరు ఖచ్చితంగా ఒక ఒక రీఛార్జ్ ప్లాన్ అనేది ఉంటుంది కదా, అది మాత్రమే ఇది సెట్ చేసుకొని అయితే ఇది చేసుకోండి. నాకి జరిగినట్టు ఇంకా ఎవరు కూడా జరగకూడదు అని చెప్పేసి ఒక దీంతో అయితే నేను ఈ వీడియో అయితే పెడుతున్నాను. సో ఇక్కడ మనం ఏది చేసుకున్నా కూడా మనం అయితే ఇంకా ఏ తప్పు పని చేసినా కూడా మనం కోవిడ్ లో నుండి అస్సలు అయితే అడుగు అయితే బయట అయితే పెట్టలేమన్నమాట. ఇండియా కానీ ఫర్ ఎగ్జాంపుల్ యా కంట్రీకి చెందిన అతను ఆ కంట్రీ వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ దేశానికి అయితే స్వదేశానికి అయితే వెళ్ళలేరు. ఇక్కడ తప్పు పని చేసిన ప్రతి ఒక్కడు కూడా ఆ శిక్ష అనుభవించే తీరుతాడు. అది డబ్బుల విషయంలో కానీ లేదంటే అది ఇంకో విషయంలో కానీ లేదంటే ఇంకో విషయంలో కానీ. సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి